హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వంజరం చేప అండి. వంజరం చేప అంటే దీన్ని కోనం అంటారు. పెద్ద రకం చేపని వంజరం చేపని కోనం అంటారనమాట. ఇందులో మనం ఉప్పు, పసుపు, అలాగే సింథటిక్ వెనిగర్ ఉంటుంది, అది కూడా వేసుకొని బాగా నీట్గా దాన్ని 2-3 సార్లు ఈ విధంగా వాష్ చేసుకుంటే మనకి బాగా క్లీన్ అయిపోతుంది అన్నమాట. చూడండి, ఇలాగ 2-3 టైమ్స్ శుభ్రం చేసుకొని ఉప్పు, పసుపు, కారం, అలాగే చిన్న ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకొని అందులోనే చిన్న చెక్క, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పేస్టు, ధనియా, జీరా ఇవన్నీ వేసేసుకొని కడాయిలోనే ఆయిల్ వేసుకొని మనం చిన్న మెంతులు వేసుకొని అందులోనే ముందుగా మిర్చి, అలాగే కరివేపాకు, అలాగే ఆనియన్స్ వేసేసుకొని బాగా కలిపెట్టేసుకొని ఇది బాగా మగ్గుతుంది కదా. మగ్గిన తర్వాత మనం ఓ పక్క మన వంకాయలు ఉన్నాయి కదా, వంకాయ వేస్తే మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కోనం చేప. చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు పెట్టేవారు నాకు ఎక్కువ. ఇదే ఈ విధంగా బాగా మగ్గించాలి. మగ్గిన తర్వాత ఒక టమాటా కూడా వేసేసుకొని ఈ విధంగా అది కూడా మగ్గాలి. అది మగ్గిన తర్వాత ఫిష్ ఇప్పటి వరకు బాగా నానింది కదా, అన్ని మసాలాలు పట్టి అది కూడా వేసేసుకొని ఈ విధంగా అన్ని ముక్కలు మనం ఎన్ని వండాలనుకుంటున్నామో అన్నీ వేసేసుకొని కాసేపు ఉంచిన తర్వాత దీన్ని అట్టే కలపకూడదండి. జస్ట్ అటు ఇటు ఈ విధంగా కలిపి అలా ఉంచుకొని కాసేపు తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి, ఎక్కువ పోసుకోకూడదు. 5 నిమిషాల్లో ఉడికిపోతుంది, తయారైపోయింది. అన్నంతో చాలా బాగుంటుంది.